నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. పోయిన బలారాధన మొదలుకొని ప్రభా, ఈ బలారాధన వరకు ప్రభా, నీ సురక్షితమైన రెక్కలైన మమ్మల్ని దాచి భద్రపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా, నీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అయా ఈరోజు మేమందరం నీ సన్నిధిలో చేరి సజీవుల లెక్కలో నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా, నీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అయా నా తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకున్నా. బలారాధనలో ప్రభా, శుద్ధీకరణ కూటంలో ప్రభా, మమ్మల్ని అందరినీ అయా నా తండ్రి సిద్ధపరచండి ప్రభా, నీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నీ స్తోత్రం అయా తగిన అర్హత, యోగ్యత, పరిశుద్ధత మా అందరికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈరోజు పగలు నైట్ కూటం ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. అయా రేపు మధ్యాహ్న కాలం జరగబోయే కూటం కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇప్పుడు దాకా ఆరాధన అంతట్లో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచేవందని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. నీ దాసుడు వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, నీ దాసుల నోట నీ మాట ఉంచి ప్రభా మా అందరితోటి సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రభా, నీ స్తోత్రం. అయా నా తండ్రి, ఎన్న వాక్యాన్ని మా హృదయంలో నెమరవేసుకొని వాక్యానుసారంగా జీవించి మా బ్రతుకులు ప్రభా లోటుపాట్లు ఉంటే సరిచేసుకొని ప్రభా, సరిదిద్దుకొని ప్రభా నా తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకున్నాం. నీ మార్గంలో నడవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా నీ బలిష్టమైన చేతి కింద దాచి భద్రపరచమని ప్రార్థిస్తూ మా అందరితో నువ్వే మాట్లాడి మహిమ మాత్రం నువ్వే పొందమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏదియు కడుగుకొన అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు భోజనం బల్లారాధన కార్యక్రమం టైంలో యేసు ప్రభు నడికట్టు కట్టుకొని ఒక బేషన్లో నీళ్లు తీసుకొని ఒక్కొక్కళ్ళ పాదాల దగ్గర మోకరించి వారి పాదాలు ఆ బేషన్లో పెట్టి నీళ్లు పోసి కాళ్ళు కడుగుతున్నాడు. అందరి కాళ్ళు కడుగుతూ పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వేంటి నా కాళ్ళు కడగటమేంటి? వద్దయ్యా, అంత మాత్రపు వాడిని కాను. నీ చేత నా కాళ్ళు కడిగించుకునే అంత గొప్ప భక్తుని నేను కాదు. వద్దయ్యా, నువ్వు కడగొద్దు అని. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నేను గన నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలి భాగం ఉండదు. ఇక్కడ పరలోకంలో మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు, పరలోకంలో ఉన్న ఆ పరలోకపు తండ్రికి ఎంత ఆస్తి ఉందో దానంతటికి పాలి భాగం కావాలంటే పెద్ద కొడుకునైనా నాతో పాటు చిన్న కొడుకులు కూతుర్లైన మీ అందరికీ పాలి భాగం రావాలి అంటే కడుక్కోవాలి. నేను కడిగితేనే, నీ పాదాలకున్న మురికంతా కడిగితేనే, మీరు పరిశుద్ధులైతేనే, నేను ఎలా పరిశుద్ధుడినో మీరు కూడా అలా పరిశుద్ధులుగా మారితేనే పాలి భాగం వస్తుంది, లేకపోతే పాలు ఉండదు. హల్లెలూయా. అట్టాగా ప్రభువా, అట్టయితే కాళ్ళు కాదు నాయనా, మరేం చేయాలంట? నా కాళ్ళు గడుగు, నా చేతులు కూడా గడుగు, నా తలకాయ కూడా గడుగు అంటున్నా.
అప్పుడు యేసుప్రభు అన్న మాట ఇప్పుడు మనం చదువుకుంది. స్నానం చేసిన వాడు కేవలం పరిశుద్ధుడే. ఇంటికాడ స్నానం చేసి ఇక్కడ దాకా వచ్చాం, కాళ్ళు కడుక్కుంటే చాలు. అంటే ప్రవర్తన, మన ప్రవర్తనలో అంటిన మలినం. ఇంటి దగ్గర స్నానం చేసి నేరుగా బయలుదేరి ఇక్కడ దాకా నడిచి వచ్చాం. దగ్గరే. ఈ దారి కాస్తలోనే దుమ్ము లేసి కాళ్ళ మీద, ముని పాదాల మీద పడుతుంది. అది కడుక్కుంటే చాలు అని ప్రభువు చెప్పాడు. బాప్తిసం పొందిన మనం జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడుక్కున్నాం. స్నానం చేసిన దానితో సమానం. అంటే ఒళ్ళంతా కడుక్కుంటాం కాబట్టి స్నానం చేసామంటే బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన మనం పూర్తిగా శుభ్రం చేసుకున్నాం, కడుక్కున్నాం. కాకపోతే ఈ మధ్యలో బాప్తిసం పొందిన తర్వాత పోయిన బల్లారాధన నుంచి ఇప్పటిదాకా మాటలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ మలినం ఎక్కడైనా అంటిందేమో, మురికి పాపం ఎక్కడైనా మనకి అంటుకుందేమో, దాన్ని కడుక్కుంటే సరిపోద్ది. అది యేసు ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. అయితే మనం శుద్ధులం కావాలి. కాళ్ళు కడుక్కోవటం అంటే ప్రవర్తన. ఇన్ని రోజులుగా మనం చేసినటువంటి పనుల్లో ఎక్కడైనా దోషం దొల్లిందా, పాపం అంటిందా, మలినం మురికి మనకేమన్నా అంటిందా, దాన్ని ఒప్పుకొని కడుక్కోవాలి. పలానా విషయంలో తప్పు చేశాను, క్షమించండి ప్రభువా. ఏం తప్పు చేశాం? ఎవరికో బాగలేదు, రోగం వచ్చింది, తెలిసింది కానీ వెళ్ళలా. తప్పే కదా, తప్పే. ఎవరికో బాధ కలిగింది, ఎవరినో బాధ పెట్టావు, సారీ చెప్పి క్షమాపణ అడగాలిగా, అడగల. తప్పే కదా. ఆలస్యం చేయకూడదు. సాధ్యమైనంత తొందరలో సమాధాన పడాల, క్షమాపణ అడుక్కోవాలి. ప్రభుతో సంధి కుదుర్చుకుని ప్రభుతోటి సమాధాన పడటం అవసరం. హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చేయకపోవటమే పాపం. కాబట్టి పాపం చేసినాం కనుక పశ్చాత్తాపడాల, క్షమాపణ అడగాల. ప్రభుని అడిగి పరిశుద్ధపరుచుకుంటే ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. ప్రభుని అడిగితే క్షమిస్తాడు. మనుషులతో సమాధాన పడాల, దేవునితోటి సమాధాన పడాల. హల్లెలూయా. కాబట్టి క్షమాపణ అడగటం, సమాధాన పడటం అవసరం. ఒక్కొక్కటిగా మనం క్షమాపణ అడిగి సమాధాన పడటం వల్ల క్షమాపణ దొరుకుతుంది, కాళ్ళు కడుక్కున్నట్టు అవుతుంది. హల్లెలూయా. చూద్దాం, తర్వాత ఒక వచనం చూద్దాం. చూడండి. తర్వాత యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. కాబట్టి మనం అందరం తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. వస్తామని చెబుతాం, రాలేకపోయాం, తప్పిపోయినట్టేగా. మాటల్లో
తప్పిపోయిన వాడు తప్పు చేసినట్టే. చేస్తానన్నాం కానీ చేయలేకపోయాం. మాట తప్పినట్టేనా? రాత్రి కోటానికి రాలేదు, తప్పిపోయాంగా, అది తప్పేనా కాదా? మరి ఒప్పుకోవాలా? నిన్న పగలు కోటానికి రాలేదు, మరి అది తప్పే కదా? తప్పే. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. అందుకని మనం తప్పిపోయిన విషయాలు గుర్తు చేసుకొని తండ్రి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అంటిన మలినం, మన కంటిన మురికి కడుక్కోవాలి. తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే కడుక్కున్నట్టు, శుద్ధీకరణ పొందినట్టు అవుతుంది. ఈ శుద్ధీకరణ కూటంలో మనం ఏం చేయాలంట? మనల్ని మనమే శుద్ధీకరించుకోవాలి. లేవియాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. లేవియాకాండం 16:26. ఎన్ని కోటాలు ఎగ్గొట్టావో అన్నిసార్లు తప్పు చేసినట్టేగా. మరి ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలా. అదే కాళ్ళు కడుక్కోవటం అంటే. హల్లెలూయా. స్నానం చేశారా? స్నానం చేయాలి కదా. అంటిన మలినం, శరీరానికి అంటిన మలినం కడుక్కోవాలి. ఆత్మకు అంటిన మలినం కడుక్కోవాలి. ఆత్మకు మలినం ఎట్టంటుంది? ఆ పక్క ఉన్న ఏదో అన్నది మనసులో పెట్టుకొని పలకటంలా బిగ తీసుకొని ఉంటే మరి మలినం అంటినట్టే, మురికి మనకు అంటించుకున్నట్టే. మరి ఏం చేయాలి? కడుక్కోవటం అంటే కాస్త మనకు మనమే తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ అడిగితే కడుక్కున్నట్టే. హల్లెలూయా. ఈయనేమంటున్నాడు పిలాతు? ఇతని యందు నాకు ఏ దోషం కనపట్ల, ఏ తప్పిదం నాకు కనిపించటల్లా. కాబట్టి ఈ రక్తాపరాధం నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండుగాక అని గిన్నెలో నీళ్లు తెప్పించి చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. ఇది తప్పు నాదేం లేదు. ఈ నీతిమంతుణ్ణి సిలువ మరణానికి అప్పగిస్తున్నాం కదా, ఆ రక్త అపరాధం నా మీదకి రాకూడదు, నా పిల్లల మీద కూడా రాకూడదు. దానికి రక్తాపరాధం మీరే చూసుకోండి అని ఆయన చేతులు కడుక్కున్నాడు, శుద్ధుడయ్యాడు. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది పాపాన్ని కడుక్కోవటం ఎట్లాగో, ఏం చేస్తే ఈయన నీతిమంతుడు, తీర్పులో ఇతని యందు ఏ దోషం కనపడలా, మరణ శిక్షకు తగిన పాపం ఈయన ఏం చెయ్యల. పాపం లేని వ్యక్తిని సిలువకు అప్పగిస్తున్నాం, తప్పు. ఆ శిక్ష నాకు రాకూడదు, నా నెత్తి మీదకి ఆ శిక్ష రాకూడదు అని చెప్పి అర్థం చేసుకొని చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. 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 నీతిమంతుని రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని వాళ్ళు కోరుకున్నారు, యూదులు కోరుకున్నారు. పిలాతేమో చేతులు కడుక్కొని వదిలించుకున్నాడు రక్తాపరాధాన్ని. యూదులేమో ఉండుగాక, మా మీదకి వచ్చుగాక అని తెచ్చుకున్నారు. పిలాతు వదిలించుకున్నాడు, యూదులు తగిలించుకున్నారు. తగిలించుకున్న కారణాన ఏం జరిగింది? మా మీద మా పిల్లల మీద రక్తాపరాధం ఉండుగాక అని వాళ్ళను వాళ్ళే శపించుకున్నందుకు వచ్చిన ఫలితం ఏంటి అంటే 60 లక్షల మంది యూదులు ఒక్కరోజే ఊసకోత కోయబడ్డారు. టైటస్ అనే చక్రవర్తి వచ్చి చంపేశాడు. యూదుల రక్తం, భూమిని తాగినంత రక్తం
ఏ జాతి రక్తాన్ని ఎప్పుడు భూమి తాకల, అంత రక్తం భూమి తాగింది. ఎందుకంటే ఆ రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని అన్నారుగా. కొంతమందికి ఏదన్నా చెప్తే ఇది మంచిది కాదమ్మా, దానివల్ల కీడొచ్చుద్దమ్మా అంటే వస్తే రాని చస్తావమ్మా, ఆ సస్తే చస్తాను, ఏదో ఒక రోజు ఉందగా పోతే పోతాను. లేదు, నోటి మాట అన్నంత తేలిక కాదు. దాన్ని శిక్ష అనుభవించేటప్పుడు, దాని ప్రతిఫలం అనుభవించేటప్పుడు ఒక రోజుతోటి పోల. ఆ నీతిమంతుని రక్తాపరాధ ఫలితం 60 లక్షల మంది ఒక్కరోజు చచ్చిపోయారు. బతికిన వాళ్ళు, తప్పించుకున్న వాళ్ళు అటు ఇటు చెదిరిపోయారు. ప్రపంచమంతా అక్కడ 4, అక్కడ 2, అక్కడ ఒకళ్ళు తప్పుకొని పారిపోయి ఇప్పటికీ ఆ యూదులు గుంటూరు దగ్గర సేపురంలో కొంతమంది ఉన్నారు. చెదిరిన యూదులు భూమి నలుదిశలా ఉన్నారు. నెమ్మదిగా అక్కడికి చేరిపోయారు. నేరుగా ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది, స్థిరపడి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాళ్ళు నిలదొక్కున్నారు. ఇంకా కొంతమంది ఇంటికి రాల. పాట ఒకటి ఉంటుంది, చెదిరిన యూదులు తిరిగి వచ్చేదారు అని వస్తున్నారు. అప్పుడు కొంతమంది వచ్చేస్తున్నారు. చూపురులో ఉన్న యూదుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఏనాటికైనా మా ఊరికి మేము వెళ్తామండి, మేము ఇక్కడ ఉండగానే మా ఇల్లు కట్టేశారు, రెడీగా ఉంది, అక్కడికి వెళ్ళి పలానా బెన్యామీను గోత్రం పలానా మేము అని అంటే, నీ పేరు పలానా యాకోబు, ఇదిగో తాళం అని తాళం చేస్తారు, ఆ ఇంటికి పోయి తీసుకుని ఆ ఇంట్లో ఉండొచ్చు. అంతా సిద్ధమైపోయింది. రాకడికి ముందు జరగబోయే పరిస్థితులన్నీ రెడీ అయిపోయింది. అందుకని రక్తాపరాధం ఇప్పటికీ వగదెగల. 2000 సంవత్సరాలు, ఇప్పుడు 2024 సంవత్సరాలకు ముందు ఇంతవరకు జరిగిన ఇన్ని సంవత్సరాలు గడిచిన ఆ దోష శిక్ష ఇంకా పోల. ఎంత తీవ్రమో ఆలోచన. మరి మనం ఎట్ట చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తప్పయ్యా చెయ్యిగా కంటే సస్తావరా బాబు అంటే సత్యాను పని. కీడొచ్చుద్ది అట్ట చేయకూడదంటే ఒత్తిరా నీ కీడొత్తిరా అని అనకూడదు. తొందరపడి కొనుక్కొచ్చుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిలాతు చేతులు కడుక్కున్నాడు. నీతిమంతుని రక్తాపరాధం నా మీద, నా పిల్లల మీద రాకూడదు అని ఆయన కడుక్కున్నాడు. పిలాతు బాగానే ఉన్నాడు, ఇంటి వాళ్ళు బాగానే ఉన్నారు. మరణ శిక్ష వాళ్ళే కోరుకుని ఆయన సిలువేయండి అని వారే కొని తెచ్చుకున్నారు. అయితే మరి మనం ఏం చేయాలా? పిలాతులాగా చేతులు కడుక్కోవటం మంచిది. హల్లెలూయా. ఎవరైనా ఒక నీతిమంతుని బాధ పెడతామని పొంచి ఉన్నారు, మాతో నువ్వు కూడా సహకరించు, సహాయం చెయ్యి. ఆ నీతిమంతుని ఇబ్బంది పెడదాం అని ఎవడైనా అడిగాడు అనుకో, కోరారనుకో, మాట కలపమాకు. ఆ నేరంలో చెయ్యి కలపమాకు. ఎందుకంటే బిడ్డ తరం నీ సంతానం బాధపడుద్ది. దాని శిక్ష వాళ్ళతో పాటు నీవు అనుభవించాల్సి వస్తుంది. అందుకని నీతిమంతుని రక్తాపరాధం మన మీదకి రాకూడదు. అందుకని 9 కలిసి తీర్మానం చేశారు. యేసేవుని కాళ్ళు చేతులు కట్టేసి గుంటలో పడేశారు. వాస్తవానికి అన్నలు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఈయన్ని చంపేద్దాం, కళ్ళలో కంటున్న యోసేపుని చంపేద్దాం, అతని అంగీ
రక్తంలో ముంచి తీసుకెళ్ళి ఏదో మృగం తిన్నది మీ చిన్న కొడుకుని అని తండ్రికి చూపిద్దాం, గుర్తుపట్టమని అంగి నాన్నకు అప్పగిద్దాం అనుకున్నారు. అయితే చంపుదామన్న ఆలోచనకి అడ్డం తిరిగి ఒక వ్యక్తి వద్దు, వాడిని చంపొద్దు అని గుంటలో నుంచి బయటికి తీసి అమ్మటానికి ప్రేరేపించాడు. ఎవరయ్యా? అయ్యా రూబేనా? ఇంకెవరన్నా? ఎవరయ్యా? అమ్మటానికి ప్రేరేపించాడు. వాడిని అమ్ముదాం కానీ సంపొద్దు అన్నాడు ఆయన. అయ్యా రూబేనేనా, యోధానా? ఒకసారి చూడండి దాన్ని, ఆ సందర్భం చదవండి. ఎత్తుకో, కంచం లేదు, పళ్ళెం లేకుండా కూర్చుంది. రూబేను ఆ మాట విని, ఏ మాట? పక్క పైన కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్ట మృగం వీనిని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీడి కలలు ఏమగునో చూద్దాం రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనగా. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు కలలు కనేవాడు వచ్చాడు. వీడి కళ అర్థమైందంటే అందరి మీద పెత్తనం చేయాల, వీడే అధికారం చెయ్యాల, వీడు అధికారిగా ఎట్టుంటాడో చూద్దాం, వీడి కళలన్నీ మట్టిపాలు చేద్దాం అనుకున్నారు. కళ కన్నది యేసేవు, కానీ కళ ఇచ్చింది అది దేవుని కళ, దేవుని ఉద్దేశం. వీళ్ళందరి మీద యేసేవుని అధికారిగా చేయాలన్న కళ, ఉద్దేశం దేవుని కళది. దేవుని ఇచ్చిన కళని మట్టి గలిపేయాలనుకున్నారు మిగతా అన్నలు. అయితే ఏమైంది? గుంటలో పడేసేద్దాం, చంపేసి గుంటలో పడేద్దాం, అంగీని మేకపిల్ల రక్తంలో ముంచి నాన్నకిద్దాం, అబద్ధం చెబుదాం, క్రూర మృగం తిన్నది అని చెబుతాం అని ఆలోచించారు. ఏం ఆలోచన ఇది? అమ్మ మంచి ఆలోచనేనా? కాదు, మరి అమ్మకి మంచి ఆలోచనేనంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన కళని అన్నలకు పంచిన యేసేపు కళ మట్టిపాలు చేయటం అన్నల ఉద్దేశ్యం, అన్నల యొక్క ఇష్టం. కానీ దేవుడు ఒక కళ ఇచ్చాడా? దేవుడు నీ గురించి ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడా? ఆ కళను నెరవేర్చేవాడు దేవుడే. ఆమేన్. మధ్యలో ఎంతమంది నీ కళలన్నీ మట్టిపాలు చేయాలి అనుకున్నా ఎవడి తరం కాదు. హల్లెలూయా. ఎందుకంటే కళ ఇచ్చింది దేవుడు. ఇలా జరగబోతుంది, అధికారిగా నేను నిన్ను నిలబెడతానని కళ చూపించింది దేవుడు. దేవుడిచ్చిన కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమేన్. గుంటలో పడేద్దాం అనుకున్నారు. మనం వాళ్ళతోటి ఏకీభవించకూడదని రూబేను అంటున్నాడు, వద్దు, వాడిని సంపత్తు బయటికి తీసి అమ్మేద్దామని చెప్పేసి ఐగుప్తీయుడికి ఎంత కమ్మారు? అయ్యా ఎంత కమ్మారు? డబ్బులకి అమ్మేశారు. 20 వెండి తులాలకి అమ్మేసేసారు. హల్లెలూయా. 20 వెండి తులాలకి యేసేపుని అమ్మేసేసారు. బానిసగా బతకమని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి అది దోషం, అది వారు చేసిన తప్పు.
తమ్ముణ్ణి చంపాలనుకున్నారు, కలలన్నీ మట్టిపాలు చేయాలనుకున్నారు. కానీ వారు ఉద్దేశించిన ఉద్దేశం జరగల. కానీ చివరికి ఏమైంది? గుంటలో పడేసిన తమ్ముడు, బయటికి తీసి బానిసగా అమ్మేసిన ఆ తమ్ముడు ఖచ్చితంగా కళ నెరవేరింది. ఆయన అయితే ప్రధానమంత్రి అయ్యాడు. మరి వీళ్ళ సంగతి ఏంది? కూటికి లేక, అన్నం జరగక అడుక్కుంటూ ఐగుప్తుకి వచ్చారు. అయ్యా సార్ మాకు కొంచెం అన్నం పెట్టండి సార్ అంట వెళ్ళారు. సాగిలో పడి నమస్కరిస్తున్నారు. ఆ కళ అంతా నెరవేరుతూ ఉంది. తమ్ముడికి కళ గుర్తొచ్చి ఏడ్చాడు. ఈనాటికైనా దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆకాశం భూమి గతించిపోవు కానీ దేవుడిచ్చిన మాట సున్నైనా ఒక పుల్లైనా జరగకుండా పోతే ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ వచ్చి సాగిల పడి నమస్కరిస్తున్నాడు. ఈయనకి కళలు గుర్తొస్తుంది. 11 మోపులు 12వ మోపు ఎదురుగా సాగిల పడి నమస్కరించిన ఆ కళ గుర్తొస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలు తల్లి తండ్రితో సహా అందరూ బోర్లకు పడుకొని యేసు ఎదుట నమస్కారం చేస్తున్నారు. కళ మొత్తం గుర్తొచ్చింది. జ్ఞాపకం చేసుకుని ఉండలేకపోయాడు. పట్టుకోలేక ఒక గదిలోకి వెళ్ళి ఎక్కి ఏడ్చాడు. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా! 13 సంవత్సరాల క్రితం నాకు నీవు చూపించిన కళ ఇప్పుడు కళ్ళారా నెరవేరటం నేను కళ్ళతో చూస్తున్నా. నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యని ఎక్కి ఏడ్చాడు. ఆపుకోలేక నేరుగా వచ్చి అంటున్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయ తలంచాను, కానీ దేవుడు దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మేలుకే కారణంగా మార్చాడు. కాబట్టి మీరేం బాధపడద్దు. అయ్యా మమ్మల్ని చంపేస్తావేమో, లేదు, నేను పగ తెచ్చుకునేవాడిని కాదు. మీకు ఉండటానికి ఇల్లు, కాసుకోవటానికి గొర్రె మేకలు అన్నీ సమకూరుస్తానని అన్నీ ఇచ్చి పోషించాడు. త్రోసివేసిన రాయి తలకు మూలరాయిగా మారిపోయింది. హల్లెలూయా! క్షమించిన తమ్ముడు, అన్నలందరినీ క్షమించిన తమ్ముడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా! కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? కడుక్కోవాలి. దోష శిక్షలో పాలు పంపులు పొందకూడదు. ఎవరైనా పక్కన వేరొకరికి కీడు చేయాలని అనుకుంటున్నారా? మాట కలపమాకండి. హల్లెలూయా! వారితో చెయ్యి కలపమాకండి. హల్లెలూయా! వారికి సహాయం చేయగాకండి. హల్లెలూయా! అంటే ఎట్టకి సహకరించటం? ఉదాహరణకి వాళ్ళ ఆయన ఏదో తిట్టాడంట, ఆ పిల్లకి కోపం వచ్చిందంట, అలిగిపోతాను. అత్త, చిన్నత్త, ఓ చిన్నత్త ఛార్జీకి చేస్తే నేను ఇంటికి అలిగిపోతా. ఎందుకమ్మాయి? వాడు ఇంత మాట అన్నాడు. వాడు అట్టటోడు, వాడికి బుద్ధి రావాలమ్మే, ఇంటికి పో, నీకెందుకు మెమ్మల్ని ఇంటికి పో, వాడికి బుద్ధి వచ్చిందాక అక్కడే ఉండు, రాబాకు, 100 కాదు 500 ఇస్తున్నాలే కానీ ఎల్లు, అలిగిపో. కాపురం తీసిన వ్యక్తి నువ్వు అవుతావు. హల్లెలూయా! తోడుకోడల కొడుకే కదా. వాడు ఎట్టన్నాడమ్మాయి, నేను వాడితో మాట్లాడతానుండు అని కాపురం కట్టాలి. కానీ ఏదో అరుచుకున్నారు, తిట్టుకున్నారు, సాయంత్రానికి మళ్ళీ మంచి అవుతారుగా. కాపురం కట్టే దాని బదులు 100 అడిగితే 500 ఇచ్చి కాపురం తీసిన వ్యక్తి నువ్వెందుకు కావాలా? దోష శిక్ష నువ్వు అనుభవించవలసి వస్తుంది. అందులో చెయ్యకూడదు. హల్లెలూయా! అట్టాటి పనులు ఏమని చేసావేమో తప్పని అర్థం చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకొని కడుక్కోవాలి. పిలాతో కడుక్కున్నట్టు మన చేతులు మనం కడుక్కోవాలి. హల్లెలూయా! 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 కాబట్టి
ప్రభువే అంటున్నాడు, పేతురు, స్నానం చేసినోడు కాళ్ళు కడుక్కుంటే చాలు, ఇంకేం కడగనక్కర్లా, ఒక్క కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అంటున్నాడు. కాళ్ళు కడుగుటం అంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన నోటి మాట, మనలో ఏ కలంకం ఉండకూడదు. ఎందుకంటే ఎత్తబడే సంఘంగా, పెండ్లి కుమార్తెగా మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ఏ లోపం ఉండకూడదు. యేసు శరీరాన్ని తిని యేసు రక్తం తాగబోతున్నాం, ఏ కలంకం మనలో ఉంచుకోకూడదు. ఏదో పొరపాటు జరిగింది, ఏదో నోరు జారావు, ఏదో చెయ్యి జారిపోయింది, ఏదో తప్పు జరిగిపోయింది, క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగి సరిచేసుకుని నీవు నీ పాదాలు కడుక్కుని శుద్ధుడు అయితే మంచిది, శుద్ధురాలుగా మారటం మంచిది. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:26. చదవమ్మా. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. మనం ఏం చేయాలంట? కలంకమైనను ముడతైనను అట్టి మన ఏది మనలో ఉండకూడదు. పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, ఆయన ఎదుట మహిమగల సంఘంగా మనల్ని నిలబెట్టుకోవాలని తన్ను తానే అర్పించుకున్నాడంట. అందుకని మనం ఏం చేయాలంటే కలంకం లేని వ్యక్తులుగా ఉండాలి. ఎవరి మీద కోపం, ద్వేషం, కక్ష, పగ, ఈర్ష్య, అసూయ ఉండకూడదు. అట్లాంటిది ఏ మచ్చ ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రభు శరీరం తినబోతున్నాం, పరిశుద్ధమైన ఆయన రక్తం తాగబోతున్నాం. అందువల్ల మనలో ఏ కలంకం ఉండకూడదు, ఏ లోపం ఉంచుకోకూడదు. కడుక్కోవాలా, మన కాళ్ళు కడుక్కోవాలా, శుద్ధీకరించుకోవాలా, మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలా. అక్కడ ఒక మాట మనం వింటున్నాం, ఏమనంటే వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచాలని, పరిశుద్ధపరచటానికి వాక్యం వినిపెడుతుంది. హల్లెలూయా. వాక్యం వింటూ ఉండటం వల్ల ఏం జరుగుద్దంటే పేడంతా తట్టకెత్తి దెబ్బలో పోసి పంపు కాడకు వచ్చాం. ఆ పంపు ట్యాప్ తిప్పాం, చేతులకి పంపు కింద పెడితే ఏమైద్ది? ఆ నీళ్లు పడతా ఉంటే చేతులు కంటిన పేడంతా కడుక్కున్నట్టు మొత్తం ఊడిపోద్ది. ఇంకా గట్టిగా అతుక్కుంటే కొద్దిగా రుద్ది శుభ్రంగా కడిగెత్తే అంటిన మురికంతా వదిలిపోద్ది. అట్టనే ఈ వాక్యం కూడా అంటిది. ఉదక స్నానం అంటే నీళ్ళతోటి స్నానం చేసినట్టు అయిపోద్ది. వాక్యం వింటూ ఉండంగానే మనం కంటిన మలినం ఉన్నదే, పాపం మురికి ఉన్నదే, అది కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతున్నాం. మనం అంత ఎందుకు వస్తున్నాం అంటే వాక్యంతో మనల్ని మనం కడుక్కోవటానికి వీలు కుదురుతుంది. అందుకు వాక్యం వినటానికి వచ్చాం. మిగతా వాళ్ళు కడగనక్కర్లేదా? అబ్బే, వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకి ఏ మలినం అంటలా, అందుకే రాలా. కడుక్కోకుండానే వచ్చి డైరెక్ట్గా భోజనం చేస్తారు. హల్లెలూయా. ఒక మనిషికి గాయమైంది. అప్పుడంతా శుభ్రంగా కడిగి దాన్ని తుడిసి అంతా చేసేసిన తర్వాత చేతులు కడుక్కోకుండా అన్నం తింటే ఏమైద్ది? ఆరోగ్యానికి
పక్కన వాళ్ళకి చెప్పండి, కడుక్కోకుండా అన్నం తింటే ఆరోగ్యానికి హానికరం. కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటూ ఉండగానే మనం పరిశుద్ధపరచబడతాం. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడుక్కుంటున్నాం. రేపు బల్లారాధన కోసం మనం కడుక్కుంటున్నాం. వాక్యం వినుట ద్వారా కడుక్కోవటం ఒక పద్ధతి. ఆ తర్వాత ఇందాక చదివిన దాంట్లోనే ఒక మాట ఉంటుంది, శరీరానికిని ఆత్మకును అంటిన మలినాన్ని కడుక్కోవాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:23 చూడండి. మొదటి తెస్సలోనికైలకు 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని పిలుచువాడు పరిశుద్ధుడు గనుక, నమ్మకమైనవాడు గనుక అలాగే చేస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడ అపవిత్రత ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ పాపాన్ని దోసుకోకూడదు. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా శుద్ధీకరించుకోవటానికి ఈ 3 రోజులు శుద్ధీకరణ కోవటం. వాక్యం వినుట వలన శుద్ధీకరించబడతాం, కడుక్కోవటం జరుగుతుంది. తర్వాత 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 దాకా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేనివారు అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతివంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు మనం మన పాపాలని ఒప్పుకొనిన ఎడల, అంటే పాపాలు ఒప్పుకోవాలి. ఆయనకు తెలుసులే, చెప్పకపోయినా ఒప్పుకోకపోయినా ఆయన క్షమించుకుంటాడులే. కాదు, ఒప్పుకోవాలి. పలానా విషయంలో పలానా మనిషిని బాధ పెట్టాను, క్షమించు. పలానా మాట అనకూడదు, నోరు జారాను ప్రభువా క్షమించు. ఒప్పుకుంటే దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, కడుగుతాడు. పాపాన్ని కడుక్కోవటానికి, పరిశుద్ధులయ్యేదానికి మరొక సూత్రం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలా. హల్లెలూయా. వాక్యం వినుట ద్వారా కడుక్కోగలుగుతాం. 2, పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా పవిత్రపరచబడతాం. 3, ఇంకా పాపాన్ని కడుక్కోవాలా. హల్లెలూయా. ప్రార్థన చేయాల. ప్రార్థన చేయటం ద్వారా
మనం పవిత్రపరచబడతాం. ప్రార్థన ద్వారా కడుక్కోగలుగుతాం. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా మనకు క్షమాపణ ఎట్లా కలుగుతుంది? ఎట్లా కడుక్కోగలుగుతాం? కాబట్టి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. తర్వాత ఇంకా ఏం చేయాలా? సమాధాన పడాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:23 చూడము. నీవు నీ బలిపీఠం వద్ద అర్పణము అర్పిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవు కూడా దారిలో ఉండగానే తొందరగా వాడితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగిస్తాడు. అక్కడ నీవు శిరసాలలో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే అంతవరకు అక్కడి నుండి వెలపలకు రావు. హల్లెలూయా. అంటే కడపటి కాసు చెల్లించేదాకా అది బయటికి వచ్చేది ఉండదంట. జైల్లో పడేస్తారంట. ఎందుకని? పొద్దుగూకే లోపల దారిలో ఉండంగానే అవి నీ విరోధితోటి నువ్వు సమాధాన పడాలంట, క్షమాపణ అడగాలంట. అడగకపోతే ఏమైందంట? పొద్దుగూకిందంటే నేరుగా ప్రార్థనలోకి వెళ్ళే మనిషి చెప్పేస్తాడు, దేవా పలానా వ్యక్తి నన్ను ఎంత మాట అన్నది, పలానా ఆయన ఎంత పని చేశాడు, నాకు ఎంత కీడు చేశాడు అని చెబుతాడు. కేసు ఫైల్ అయిపోయినట్టే. కేసు పెట్టేశాడు కాబట్టి ఏం చేస్తాడు? ఆయన రాని వచ్చి నాకు చూద్దాం అంటాడు. హల్లెలూయా. కేసు ఫైల్ అయిపోయింది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి జైల్లో. నువ్వు ప్రార్థన చేయలేదుగా, సమాధానం పడలేదుగా, అందుకే దేవుడు అంటాడు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి జైలు వేయండి అంట. కడపటి కాసు చెల్లించేదాకా అంటే దానికి ఎంత శిక్ష రావాలో, ఆ మనిషిని నువ్వు అన్న మాటకి, నువ్వు ఆ మనిషికి విరోధంగా చేసిన పనికి ఎంత శిక్ష రావాలో అంత శిక్ష పూర్తిగా నువ్వు అనుభవించిన దాకా బయటికి వచ్చేదే ఉండదు. హల్లెలూయా. అందుకని సమాధాన పడాల. శత్రువుతోటి, విరోధితోటి, ప్రతివాదితోటి సమాధాన పడటం చాలా ముఖ్యమైంది. క్షమించాలా, క్షమాపణ అడగాల. అదే సమాధాన పడుట. సమాధాన పడితే పాపాన్ని కడుక్కున్నట్టయితే, మనల్ని మనం శుద్ధీకరించుకున్నట్టు అవుతుంది. తర్వాత యాకోబు పత్రిక 5:16. ఆమేన్. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? పాపాన్ని ఒప్పుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒప్పుకోవాలి. పాపం ఒకరితో ఒకళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరితో ఒకళ్ళు పాపాన్ని ఒప్పుకుంటే ఏం జరుగుద్దంట? పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవది, ఒకరి కోసం ఒకరు
ప్రార్థన చేసుకోవాలి. అప్పుడేమైద్ది? స్వస్థత కలుగుతుంది. రోగం నుండి స్వస్థత, పాపం నుండి క్షమాపణ కూడా దొరుకుతుంది. ఇంకా కిందకి చూడు, చదువు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాం, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? ఎవరిని పిలిపించాలంట? సంఘ పెద్దలను పిలిపించండి. అప్పుడు వారు వచ్చి ఏం చేస్తారు? నూనె రాసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏమైందంట? అతనికి స్వస్థత కలుగుతుంది. ఒకవేళ అతను పాపం చేసిన వాడైతే క్షమాపణ కూడా కలుగుతుంది. అంటే ఒక పెద్ద ప్రార్థన, ఒక సంఘానికి పెద్దగా ఉండే వ్యక్తి చేసే సంఘ పెద్ద ప్రార్థన పాప క్షమాపణ తెస్తుంది, రోగికి స్వస్థత కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఒక ఆత్మను రక్షిస్తుంది. అలాంటి ప్రార్థన చేసే వాళ్ళే సంఘ పెద్దలంటే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సంఘ పెద్దలు ఉంటారు, తన్నులాట, గుద్దులాట, కోర్టు కేసుల దాకా. ఇదేంద్రనైన సంఘ పెద్ద మరి దానికి అర్హత లేకుండా, యోగ్యత లేకుండా, పరిశుద్ధత లేకుండా, తగినన్ని క్వాలిఫికేషన్లు అంటారు. అర్హతలు లేని వ్యక్తిని సంఘ పెద్దగా పెడితే మరి తన్నులాట, గుద్దులాట కాకుండా ఎట్టంటారు? అది కుల సంఘంలో సంఘ పెద్దలు వేరు, దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో ఉండవలసిన సంఘ పెద్ద లక్షణాలు అవి. సంఘ పెద్ద అంటే ఎట్టుండాలి అంటే, ఆ సంఘ పెద్ద ప్రార్థన చేస్తే అతను రోగి అయితే స్వస్థత పొందుతాడు, అతను పాపి అయితే క్షమాపణ పొందుకుంటాడు, అతడు రక్షణ కూడా పొందుతాడు. దేవుణ్ణి నమ్ముకోవటానికి వీలు కుదురుతుంది. సంఘ పెద్ద ప్రార్థనకి అంత ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. స్టెఫెన్ సంఘ పెద్ద కాదు, పరిచారకుడు. అన్నం వండించి అంట్లు గడిగే పరిచర్య చేసే స్టెఫెన్ ప్రార్థన చేస్తే ఎన్ని మహత్కార్యాలు జరిగినాయి. సంఘ పెద్ద కూడా కాదు, పరిచర్య చేసే పరిచారకుడు. అన్నం వడ్డించి అతను చేసే ప్రార్థనకి అన్ని అద్భుతాలు చేస్తే, సూచక్రియలు, మహత్కాలు జరిగితే, మరి సంఘ పెద్ద చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరగాల. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని సంఘ పెద్దగా పెడతారు. దేవుడు చెప్తాడు, పలానా వ్యక్తిని సంఘానికి పెద్దగా పెట్టు అని దేవుడు చెప్తాడు. దైవజనుడు నిలబెట్టి ఇది ఈ వ్యక్తి సంఘ పెద్ద అని అభిషేకించి నూనె రాసి ప్రార్థన చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి సంఘ పెద్దగా ఉండి అర్హతలు, యోగ్యతలు, తగిన అన్ని నియమ నిబంధనలు ఆ వ్యక్తికి ఉంటే అప్పుడు సంఘ పెద్దగా పెడతానికి కుదురుతుంది. 3వ అధ్యాయం చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని, అంటే పెద్ద పనిని అపేక్షిస్తున్నాడు. మాట నమ్మదగినది. అధ్యక్షుడగేవాడు ఒకటి, అతనికి ఉండాల్సిన అర్హతలు, నిందారహితుడై ఉండాలి. 2, ఒకే భార్య కలిగి ఉండాలి. 3,
అన్నిట్లో మితంగా ఉండాలి, అతిగా ఉండకూడదు. దేంట్లో అన్నిట్లో మితానుభవం గలవాడుగా ఉండాలి. స్వస్థ బుద్ధి, పాడు బుద్ధి ఉండకూడదు. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. మర్యాద చేసే వ్యక్తి అయ్యి ఉండాలి. మర్యాదస్తుడు అంటే అబ్రహాం చూశాం కదా, ఎంత మర్యాదస్తుడో. దారిని పోయే వాళ్ళని పిలుచుకొచ్చి ఏం చేశాడు? ఒక దూడనే కోసి 3 మానికలు సన్నని పిండి రొట్టెలు కాల్చి ఎండజామున 3 భోజనం పెట్టి పంపించాడు. మర్యాద అంటే అట్టుంటుంది. అంబో, ఆయన లాంటి మర్యాద మనం చేయాలంటే రోజుకి ఎన్ని దూడలు కొయ్యాలో, ఎన్ని వంటలు చేయాలో ఉన్నదంతా ఈడిపోతాయి. ఊడి పెడతాడు. ఇంటికి వచ్చిన మంచినీళ్ళు ఇస్తానికే మినరల్ వాటర్ డబ్బా 5 రూపాయలు 10 రూపాయలు కొని డబ్బులు పెట్టుకుంటున్నాం. ఏడయ్యాలి మంచినీళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని డబ్బులతోటి కొనాల్సి వస్తుంది. కాబట్టి మంచినీళ్ళు ఇస్తానికే, మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేస్తానికే లెక్కలేసేవాళ్ళు వాళ్ళు ఏం మర్యాద చేస్తారు? చేయగలరా? లేదు. దాచిపెట్టుకుంటారు, కూడబెట్టుకుంటారు. దాచిపెట్టి ఇంటికి వచ్చిన చుట్టానికి నీళ్ళు కూడా ఇయ్యని ఈ మర్యాదస్తులు, మర్యాద తెలియని వాళ్ళకి వీళ్ళు దాచుకుంటున్నారే. దాచిపెట్టి కూడబెట్టింది సచ్చినాకి ఇలాగ సమాధానం గట్టిస్తారంటావా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎవరో అమ్మా భద్రంగా ఎవరికి మర్యాద చేయరు. వీళ్ళు ఎవరికి ఆకలి కొంటే అంత అన్నం పెట్టరు, ఎవరికి ఇక్కడ నీళ్ళు ఇచ్చి మర్యాద చేయరు. ఎట్టుంది, తగ్గిందా జ్వరం అని కూడా పలకరియరు. అట్టటోళ్ళు చచ్చిపోతే దాచిపెట్టారుగా, పళ్ళు బిగబట్టి తినక దాచుకున్న దాన్ని అంతా తీసుకెళ్ళి సమాధానం గట్టి పెడతారా? ఎవరు కట్టేది? సమాధి కూడా కట్టరు. వాళ్ళు కొడుకులో కూతుర్లో తీసుకుంటారు. కానీ ఈ మనిషి చచ్చిపోతే సమాధి కట్టేది ఎవరు? అంత ఖర్చు మాకెందుకు అనంట. హల్లెలూయా. కాబట్టి సంఘ పెద్ద అంటే మర్యాదస్తుడై ఉండాలి. ఎవరో దారిని పోయి వాళ్ళని పిలుచుకొచ్చి మర్యాద చేస్తున్నారు. హల్లెలూయా. మర్యాద అంటే, అమ్మా మంచినీళ్ళు కొంచెం పోస్తావా అని అడిగితే ఏం చేసింది? మర్యాద ఎరిగిన మర్యాద చేసి అమ్మ ఏం చేసింది? తాగయ్యా, నీ వెనకాల వంటలు 10 వంటలు ఉన్నాయిగా, వాటన్నిటికి నీళ్ళు చేతి పోతాలే, తాగు అని ఆయనకి నీళ్లు పోసి అడగకుండానే 10 వంటలకు నీళ్లు పోసింది. అది మర్యాద అంటే. అడగల, తనకు తాగటానికే. హల్లెలూయా. మర్యాద అంటే అట్టుంటుంది. అయ్యే చుట్టమా, ఏమన్నా తెలిసినోడా, బంధువా, తెలియకపోయినా సరే ఎవరో దారిని పోయేవాళ్ళు మర్యాద చేసే పద్ధతి తెలుసు. క్రైస్తవులు అంటే అట్టుంటారు. మర్యాద చేయటం ఎరిగినోళ్ళు అయ్యి ఉంటారు. పక్క వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళ పలకచ్చు, వందనాలు. మీ ఇంటికి ఎవరన్నా వస్తే మంచి ఇలా ఎత్తావా? పలకరించి కూర్చో అంటావా? బస్సు వద్ద తొందరగా వెళ్ళు అంటావా? ఎన్ని గంటల బస్సుకి వెళ్తావు అంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద చేసి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తుంటారు, పోతుంటారు. మర్యాద ఎరగని వాళ్ళ ఇంటికి ఎవరు తొంగి కూడా చూడరు. ఆ ఇంటికి పోతే కనీసం కూర్చోమనరు, మంచిలన్న అయ్యరు, మజ్జిగన్న అయ్యరు. ఈ ఎండకి వాళ్ళ ఇంటికి ఎందుకులే కానీ అలా వాళ్ళ ఇంటికి పోదాం. హల్లెలూయా. క్రైస్తవులంటే మర్యాద ఎరిగిన వారై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులంటే అట్లుంటుంది. మర్యాదస్తుడై ఉండాలి. తర్వాత అతిథి ప్రియుడు అంటే ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే ఎంత ప్రేమో, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అతిథి ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎంత ప్రేమతోటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి.
హల్లెలూయా. యేసు ప్రభు తరచుగా ఒకళ్ళింటికి వెళ్తాడు. ఎవరింటికి వెళ్తాడు? మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇంటికి పోతాడు. పొద్దాక వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాడు? ఏమ్మా, మర్యాదలు ఎక్కువ చేస్తుంది మార్తమ్మ. వాక్యం తర్వాత సంగతి, కానీ యేసయ్య అబ్బా మార్తమ్మ అయ్యాలి, ఏం కూర వండిందయ్యా, ఎంత కమ్మగా రుచిగా బాగుంది, సాలిడి కాడ తవిడి కారం పోసి భలే చేసింది, మెచ్చుకోవాలి, మొత్తానికి మెప్పు పొందాల. అందుకని హడావుడి చేసి మర్యాద చేస్తానే ఉంది. మరియమ్మేమో ఆ మర్యాదల తర్వాత సంగతులే, కానీ నాకు ఈ మర్యాద కావాలా. ప్రభు పాదాల దగ్గర కూర్చొని 4 మాటలు వింటే అవి నన్ను బలపరుస్తాయి, ఆదరిస్తాయి, ఆయన మాట నాకు ముఖ్యమని పాదాల దగ్గర కూర్చుంటుంది. హల్లెలూయా. మరి ఈ అయ్యగారు ఇటీలు ఉంటాడు. ఈ అయ్యగారు బజార్లో ఎక్కడున్నాడో. మరి మార్తక్క ఏం కావాలో చెప్పు, కూరగాయలు కావాలా, కారం కావాలా, ఏదో చెబితే తెచ్చి ఇచ్చిపోతా నేను అని ఆయన ఇచ్చి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాడు. కానీ మాటకి యేసు ప్రభు బేతనియాకి వెళ్ళాడంటే మరియా మార్తల ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉండేవాడు. ఎంత ఎక్కువగా యేసు వెళ్ళాడంటే చనిపోయిన 4వ రోజు వచ్చి అందరూ ఏడుస్తున్నారు, యూదులందరూ ఏడుస్తున్నారు. మరియా ఏడిసింది, మార్తా ఏడ్చింది, అందరితో యేసయ్య కూడా ఏడ్చాడు. హల్లెలూయా. యేసయ్య చూడు వాళ్ళని ఎంత ప్రేమించాడు. హల్లెలూయా. అంటే మర్యాద ఎరిగిన కుటుంబం. అందుకే మాటకి యేసయ్య ఆ ఇంటికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మర్యాద, అతిథి ప్రియులు. ఎవరైనా ప్రేమతో చేర్చుకునే వాళ్ళంటే సరే ఆ ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటారు. ఎవరు ఇంటికి రావటం ఇష్టం ఉండదు. కొంతమంది ఇళ్ళు ఉంటాయి, ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావా రెండోసారి బుద్ధుంటి ఇంటికి రాకూడదు, ఈ కొంప సాయికి వెళ్ళకూడదు అనేటట్టు ఉంటుంది. అట్ట చేస్తారు నాటకాలు. ఎట్టా వచ్చారు చుట్టం, బాగున్నారా, అందరు బాగున్నారా, రైట్ కూర్చోండి అని ఇంట్లోకి పోయి తపేలాలు గిన్నెలన్నీ తెత్తి పడేసి గోలగోలు చేసి, ఎన్నిసార్లు చెప్పి నీకు బుద్ధి ఉంది అసలుకే అని తిడతా ఉంటారు. ఇదేంద్ర నాయన వీళ్ళు అరుచుకుంటున్నారు, మీరు రాకటం ఇష్టం లేకనా ఏంది ఇట్లా అరుచుకుంటున్నారంటే, మరి లేకపోతే ఏందన్నా, మొన్న తెచ్చాను కేజీ టమాటాలు తెచ్చాను, అప్పుడు కాజేసిందే, ఏముందో వాళ్ళ చుట్టాలందు పిలిచి మొత్తాన్ని కొనిపెట్టి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ పోయి తేవాల, నువ్వు వచ్చావు కదా కొద్దిగా వండి అన్న పెడతావంటే అరకేజీ ఉండి అరకేజీ అన్న ఉంచకూడదా, మొత్తంగా చేసిందే. ఇంతను మొత్తం ఏడుపుచ్చుద్ది, ఎట్ట చెయ్యాలి, అయ్యా నువ్వు కూరగాయలు దేవద్దు, అన్నం కూర వండద్దు, దారిలో ఏడన్నా పోయి హోటల్లో తిని వస్తాం, వందనాలు, కూర్చో, ప్రార్థన చేసిపోతారు, స్తోత్రం ఆమేన్, హల్లెలూయా. ఉండన్నా 5 నిమిషాలు అన్నం వండుతా, బియ్యం కడిగి పెడతా, వద్దులు కడగా వద్దు, నువ్వు పెట్టవద్దు, వద్దులే పొమ్మను లేక పొగబెట్టినట్టు. వీళ్ళు ఏంటంటే అతిథి ప్రియులు కాదు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి టీ ఇవ్వాలి, ఎంత ఖర్చు అయితే. హల్లెలూయా. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం, నువ్వు అతో పాటు 4-5 మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళాం. అందరూ టీ తాగుతారా అని అంది. సరే ఎందుకులే మంచినీళ్ళు ఇచ్చావుగా సాల్లే అంటే, కాదులే అన్న కూర్చోండి అంది. కూర్చున్నాక టీ కాసుకొచ్చారు. మొత్తం 7 ఉన్నాం. 7లో ఒక అబ్బాయి మాత్రం నాకు అలవాటు లేదక్కా అన్నాడు. అంతే, అయిపోయింది. ఆ టీ ఎవడు తాగాల, అది ముందే ఏడవచ్చుగా. నేను తాగనైతేనే ఆయన తాగడాయా. 7 కానీ 7 టీ చేతివి, పాలు దండగా, పంచదార దండగా, టీ పొడి దండగేనా, అంత వృధాగా
అబ్బాయి ముందన్న చెప్పినట్టయితే నేను తాగలేన్న మీరు వరకే తాగడంటే 6 టీ చెప్పేవాళ్ళం, 6 చేసేది ఆ అమ్మాయి. 7 టీ చేసి 7వ టీ తాగకుండా వ్యర్థంగా పోతుంటే అంత బాధపడుతుంటే ఆమెను ఏడిపించినోడి అయ్యావు కదా అయ్యా అన్న. అలవాటు లేదన్నా. ముందే చెప్పచ్చుగా, ఒరే నాయన ఒక్క టీ కోసం ఎంత ఫీల్ అయిందో. అది సొత ఇంతవరకు వాళ్ళ కొంపకు కూడా దొక్క. హల్లెలూయా. వీళ్ళు పరలోకంలో ఫస్ట్ లైన్లో ఉంటారు కదా. వద్దులే అమ్మా అని చెప్పే నేను, టీ వద్దులే, మంచినీళ్ళు ఇచ్చావు చాలు సంతోషం, ఇంకొద్దులే అంటే చేసింది ఎట్టకట్ట. ఏమి వెయ్యిపోతే ఏమని అనుకుంటారుగా అని. హల్లెలూయా. కొంతమంది ఎక్కడ పట్టుకొస్తారు కానీ దెయ్యపు తెలివితేటలో. అన్న కూర్చుండి 5 నిమిషాల్లో బియ్యం నానబోతున్నా కూర్చో ఉడకబెట్టి అంత 5 నిమిషాలు ఉడుకొద్ది. అన్నం వండు తినిపోదురు కానీ వద్దులే అమ్మ, సాయంత్రానికి చాలా ఊరులు తిరగాల్సినవి ఉంటాయి. నువ్వు ఇప్పుడు నానబోసి అరగంట నాయనాక అన్నం కూర వండి మొదలుపెట్టి అన్నీ వండి చేసి 1-2 గంటలు అన్నీ ఇవ్వ కోసం ఇక్కడే కూర్చుంటే ఇంకా వెళ్ళాల్సిన ఊర్లు ఉన్నాయి. అవన్నీ ఇవ్వ కోసం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, వద్దు అండద్దులే కానీ తొందర రండి ప్రార్థన చేస్తాను. గబగబ ప్రార్థన చేసి ముగిచ్చేసి వెళ్ళిపోవటం. హల్లెలూయా. అలాగ తెలీదా మేము వస్తున్న సంగతి 3 రోజుల ముందే చెప్పాం, పొద్దున్నే మళ్ళీ గుర్తు చేసాం, ఇవాళ వస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారు తెలియదుగా, అందుకని వచ్చినాక చూసి ఎంతసేపు గ్యాస్ పొయ్యే కదా వండుదాం అనుకున్నాం అని కుండలు అప్పుడు బియ్యం కొలిసిపోతూ ఉంటుంటారు వండినట్టుగా. వీళ్ళ యాక్షన్లో వీళ్ళ ఏదో తెలివితేటలు. వీళ్ళు దెయ్యపు సంతానం గొప్ప దేవుని పిల్లలా. వీళ్ళు చేసే ప్రార్థన పరలోక గేటు దగ్గర కన్నా తీసుకెళ్తుందంటావా? హల్లెలూయా. హల్లెలూయా. మాటికి యేసు ప్రభు మార్తా మరియా లాజరు ఇంటికి బేతనియా వెళ్ళాడంటే ఆ ఇంటికి వెళ్తాడు. ఆతిథ్యం ఇచ్చేదై ఉండాలి. ఆమేన్. అతిథి ప్రియుడై ఉండాలి. ఇంకా కిందకి చదువు. ఏదంట? బోధించటానికి తగిన వాడై ఉండాలా. హల్లెలూయా. బోధించటానికి తగిన వాడంటే మీలో ఎవడైనా రోగిగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, రోగులకి పలకరించి రండి అని ఈ మనిషి చెప్పాలనుకో. ఈ వ్యక్తి ఎప్పుడన్నా రోగి దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తే కదా ఈ మనిషే వెళ్ళడు. కనీసం పక్కింట్లో రోగి ఉన్నాడంటే పలకరించి బాగున్నావా, తగ్గిందా జ్వరం అని కూడా పలకడు. అట్టటి మనిషి పనికొస్తాడా? బోధించటానికి పనికొస్తాడా? ఏనాడు ఎవరికైనా రోగం వచ్చింది బాగలేదు అంటే పలకరించి ప్రార్థన కూడా చేయడు. అట్లాంటి వ్యక్తి బోధించటానికి తగిన వ్యక్తేనా? అర్హత లేదు, బోధించడానికి కుదరదు. తర్వాత తాగేవాడు తాగుబోతయి ఉండకూడదు, భార్యని పిల్లల్ని కొట్టేవాడు అయి ఉండకూడదు. సాత్వికుడును, తగాదాలకు పోనివాడును, డబ్బు మీద ఆశ లేనివాడై ఉండాల. సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలు తన మాట వినేటట్టు చూసుకోవాలా. తన ఇంటి వారిని బాగా చూసుకునేవాడై ఉండాల. ఎవడైనను తన ఇంటి వారిని ఏలా నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘాన్ని ఎలాగ పరిపాలిస్తాడు? ఈ సంఘ పెద్ద అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలోనికి లోబడుకున్నట్టు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపట్టి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి.
అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభం అపేక్షించువారై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పువారును మితానుభవము కలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్రి పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం కలవారై అగుదురు. చాలు. ఈ సంఘ పెద్దకి ఉండవలసినటువంటి లక్షణాలు. హల్లెలూయా. అసలు సంగతికి వస్తే మనం శుద్ధీకరణ కోటల్లో మనం శుద్ధీకరించుకోవాలి. కాళ్ళు కడుక్కోవాలి, అంటే ప్రవర్తన కడుక్కోవాలి. ప్రవర్తన కడుక్కోవటం ఎట్లా? శుద్ధీకరించుకోవటం. ఒకటి, వాక్యం వినుట ద్వారా కడుక్కోగలం. 2, ప్రార్థన చేయుట ద్వారా కడుక్కోగలం. 3, శత్రువులను క్షమాపణ అడిగి సమాధాన పడుట ద్వారా కడుక్కోగలం. 4, ఏం చేయాలంట? ఇంకా తర్వాత హల్లెలూయా, మనం కడుక్కోవాలా, శుద్ధీకరించుకోవాలా. హల్లెలూయా. ఆఖరిగా పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా ఆత్మ అగ్ని చేత కడుక్కోగలుగుతాం. ఆత్మ చేత కడగబడతాం. హల్లెలూయా. ఆత్మ చేత మనం శుద్ధీకరించుకుంటాం, కడగబడతాం. కాబట్టి మనమే కడుక్కోవాలి, మనమే శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మగ్ని చేత మన పాపం, మన దోషం దహించి వేయబడుతుంది. కడుక్కున్న వ్యక్తులం అవుతాం, శుద్ధీకరణ కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మగ్ని దహించి వేస్తుంది. కాబట్టి ఎక్కడ మనలో మురికి లేకుండా నిష్కలంకమైన మహిమగల సంఘంగా మారుతాం. ప్రభు బలలో జీవితానికి అర్హత సంపాదించుకుంటాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికి దయచేయుదురుగాక. ఆమేన్. లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడి, నన్ను కడుగయ్యా, శుద్ధీకరణ కూటంలో నన్ను శుద్ధీకరించయ్యా, పూర్ణంగా పరిశుద్ధపరచయ్యా. నా మాటలో, నా చూపులో, నా క్రియలో, నా ఆలోచనలో ఎక్కడైనా మలినం అంటుంటే నన్ను కడగమని ప్రార్థన చేద్దాం. పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా మనం కడుక్కున్న వారం అవుతాం. కనుక ఒకరితో ఒకరు పాపాన్ని, జరిగిన లోటుపాటుని ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. ఒక్కొక్కరిని కడిగి శుద్ధీకరించి కల్వరి రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రభావం చేత పరిపూర్ణంగా కడిగి పరిశుద్ధపరచమని ప్రభు భోజనానికి సిద్ధపరిచి శుద్ధీకరించి అందరినీ తగిన యోగ్యత కలవారిగా, తగిన పరిశుద్ధతను సంపాదించుకునే వారిగా, నిష్కలంకమైన వధువు సంఘంగా సిద్ధపడే ధన్యత భాగ్యమని ప్రార్థిస్తూ, ఇన్ని బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న
మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.